కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళకి మరి కుంభరాశి జాతకులు అవుతారు. ఆదాయం 14గా ఉంటుంది, వ్యయం అనేది 14గా ఉంటుంది, రాజ్యపూజ్యం అన్న 6 ఉంటుంది, అవమానం 1గా ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి జన్మశని, అలానే తృతీయంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అని ఉంటుంది. ఆదాయం కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇక్కడ ఏదైతే విద్యార్థులకి ఏకాగ్రత అనేది కొంత లోపంగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే భార్యాభర్తల యొక్క సఖ్యత అనేది చాలా ముఖ్యమైనది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలానే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా మటుకు కొంత జాగ్రత్తగా ఉండాలి. దానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. అలానే ఆదిత్య హృదయ పారాయణం చేయటమే కాకుండా ఓం నమః శివాయ పంచాక్షరి చేయాలి. అలానే వ్యాపార భాగస్వామ్యం చేసే వాళ్ళకి ఏప్రిల్ వరకే వాళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం చాలా మంచిది. అలానే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.